నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాకతో ఇందూర్ నగరంలో భారీ బంద్. అయ్యాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ధ్వజం. కడత పేరుతో రైతులను దోచుకున్నారని వెల్లడి. సొసైటీ పెంచుతున్న ఇస్కాన్ సేవలు అభినందనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెల్లడి. పట్టణంలో జగన్ నిజామాబాద్ నగరానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కేంద్ర బలగాల సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 10 కిలోమీటర్ల వరకు పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారని సిపి తెలిపారు. నిజామాబాద్ నగరానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఆక్టోపస్, గ్రేహాన్స్, స్నేపర్ టీమ్స్లతో భారీ బందోబస్తు ఏర్పాటు, పటిష్టమైన నిఘా వ్యవస్థ, బైనాక్యులర్తో అనుక్షణం పర్యవేక్షణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలోని ప్రత్యేక బలగాలైన 2 ఆక్టోపస్ టీంలు, గ్రే హౌన్స్ టీమ్స్లు, స్వేపర్ టీమ్స్లతో పాటు నిజామాబాద్ జిల్లాలోని స్పెషల్ పార్టీలు టీమ్స్, బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్లతో బస్టాండ్, రైల్వే స్టేషన్, కల్వాడుల రోడ్లు మొదలగు ప్రదేశాలలో తనిఖీలు చేసి ఏరియా డామినేషన్ చేసినట్లు పేర్కొన్నారు. గత వారం రోజుల నుండి అన్ని హోటల్స్, రెస్టారెంట్లు, రిసార్ట్లను తనిఖీలు నిర్వహించి ముఖ్య అతిథి పర్యటించే ప్రాంతంలోని అన్ని చోట్ల ఇళ్లను తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ 10 కిలోమీటర్ల వరకు పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నామని తెలిపారు. అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చుట్టుపక్కల ప్రతి ఇంట్లో ఎవరిని కొత్త వారిని రానివద్దని సూచించినట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనబడితే వెంటనే డైల్ 100 లేదా మీ స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మెదక్, సిద్దిపేట్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుండి పోలీస్ సిబ్బంది, టీఎస్ఎస్పీ బెటాలియన్ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహణ కోసం దాదాపు 1300 మందితో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం రోజు న్యూఢిల్లీ, హైదరాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక రక్షణ బృందాలు సభా ప్రాంగణమైన పాలిటెక్నిక్ గ్రౌండ్ను పరిశీలించారు. రక్తదానం చేస్తే అనారోగ్యం కలుగుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని, రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రముఖ వైద్యులు బొద్దుల రాజేంద్ర ప్రసాద్, ధన్పాల్ వినయ్, సందీప్ రావు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, రక్తదానం ఆరోగ్యకరమని వారు పేర్కొన్నారు. జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం దివంగత జర్నలిస్టు విఠల్ వ్యాస్ 5వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ధన్పాల్ వినయ్, డాక్టర్ సందీప్ రావు హాజరై మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను వివరించారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 3 నెలలకోసారి రక్తదానం చేయవచ్చని వారు పేర్కొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ నిర్వాహకులను వారు అభినందించారు.
ఈ సందర్భంగా 19 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, ఆర్ఎన్బి విశ్రాంత ఈ శ్రీమన్నారాయణ, రెడ్ క్రాస్ చైర్మన్ బుస ఆంజనేయులు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి రాజేష్, జేసీఐ అలుమ్ని వైస్ చైర్మన్ జిల్కర్ విజయానంద్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి బైరశేఖర్, టీయూడబ్ల్యూజే ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు చింతల గంగాదాస్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల సంజీవ్, అరవింద్, బాలాజీ, జర్నలిస్టులు పంచురెడ్డి శ్రీకాంత్, వాగ్మారి సుభాష్, జమాల్పూర్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ పాత్రికేయులు జమాల్పూర్ విఠల్ వ్యాస్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైన తెలంగాణ డెంటల్ హాస్పిటల్ అధినేత మంచి డెంటిస్ట్ డాక్టర్ రాజశేఖర్ తన తండ్రి గారి జ్ఞాపకార్థం ఈ రోజున ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రెడ్ క్రాస్ వారి సహకారం అందించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సుమారు ఒక 20 మంది నుంచి 30 మంది వరకు కూడా ఈరోజు రక్తదానం చేయబోతున్నారు. రక్తదానం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది, ఎంతో గొప్పమైన విషయం. ఎందుకంటే ఎన్ని ఆస్తులు ఉన్న వాళ్ళైనా కూడా డబ్బులు దానం చేయొచ్చు, కానీ ఒక మనిషి ప్రాణం కాపాడాలంటే రక్తదానం అనేది చాలా ముఖ్యం. రక్తం లేకపోతే ఎంతోమంది ప్రాణాలు పోవడం కూడా మనం కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. కొన్ని రకాలైన రేర్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళు కూడా సపోజ్ అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి రక్తస్రావం జరిగిపోయి రక్తం తీవ్రంగా వెళ్ళిపోవడం కావచ్చు, లేదంటే ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఆహార లోపం వల్ల కూడా రక్తం లేకపోవడం వల్ల కూడా వీళ్ళందరికీ కూడా రక్తం అనేది చాలా అవసరం. ఏదైనా కూడా మనము ప్రతిదీ ల్యాబ్లో తయారు చేయొచ్చు, కానీ ఏదైనా తయారు చేయలేనిది ఏదైనా ఉందంటే అది రక్తమే. అటువంటి రక్తదానము చేయడము అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రాణదాతలుగా నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు చేయగలిగేది, ఆరోగ్యవంతంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు. ఎటువంటి అపోహలు లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్ల వాళ్ళు కూడా చేసే వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు, చురుకుగా ఉంటారు. ఎందుకంటే కొత్త కణాలు పుడతాయి, శరీరం కూడా ఎప్పుడు రీసైక్లింగ్లో యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. మహిళలు బ్యాంక్ లింకేజ్ శ్రీనిధి లోన్ తీసుకుని ఆదాయ అభివృద్ధి మార్గాలు పెంపొందించుకొని లాభాలు ఆర్జించాలని ఎంపీడీఓ సంతోష్ సూచించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు శ్రీనిధి చెక్కులను ఆయన అందజేశారు. భీమ్గల్ మండల బాబాపూర్ మహిళా సమాఖ్య ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఎంపీడీఓ సంతోష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ సమాఖ్య సభ్యులు అన్ని గ్రూపుల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహిళలు బ్యాంక్ లింకేజ్ శ్రీనిధి లోన్ తీసుకుని ఆదాయ అభివృద్ధి మార్గాలు పొందుకొని లాభాలు ఆర్జించాలని కోరారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శ్రీనిధి ద్వారా ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం చేసే లోన్ చెక్కులను ఆయన అందించారు. అదేవిధంగా రాబోయే వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు సీజనల్ వ్యాధులపై అంటు రోగాల నివారణ కోసం అవగాహన కల్పించి ఇంటి పరిసరాలు, ఇంట్లో నిల్వ నీటిని నిల్వ ఉండకుండా చూడాలని ఆయన కోరారు. మహిళా సమాఖ్య సభ్యుల ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్, సిసిలు శ్రీనివాస్, నరేష్, జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ మెహరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ ఊళ్ళో 300 మంది 400 మంది కట్టుకుంటారు. దానికి అందరూ ఇక్కడ కట్టుకోరు. ఎవరైతే పాపం ఇంటికి తిరిగి ఎవరైతే ఇప్పుడు కట్టుకుంటారో పేదవాళ్ళు, అతి పేదవాళ్ళకి ఇచ్చినాం. 60 గజాల లోపల ఉన్న వాళ్ళకి ఇచ్చినాం. మీ ఊళ్ళో పెద్ద పెద్ద మొత్తం అయితే తీయలేం, 100 గజాల తీయలేం. కేవలం 60 గజాల వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిన ఇంకా తీయలేం. 0 నుంచి స్టార్ట్ కావాలా అంటే గుంతలు తవ్వి అక్కడ నుంచి స్టార్ట్ కావాలా. ఇలా ఎలాంటి అవినీతి లేదు, ఒక అధికారి రూపాయి ఇచ్చలేదు, నాయకులు రూపాయి ఇచ్చేది, గారికి ఎవరు ఇచ్చలేదు. అంతా ఆన్లైన్ వచ్చిన అకౌంట్ పడతాయి పైసలు. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హయాంలో ప్రాథమిక సహకార సంఘాలన్నీ నిర్వీర్యమయ్యాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కడతా పేరుతో దోపిడీ చేసి పంచుకున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు అసౌకర్యాలు కలిగితే ఆ బాధ్యత ప్రశాంత్ రెడ్డిదే అని ఆయన తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిర్వీర్యం అయిపోయాయని అన్నారు. 10 సంవత్సరాలు కడతా పేరుతో రైతులను దోచుకుని దాచుకున్నారని, ఇప్పుడు ఏమీ తెలియని శుద్ధపూసల్లా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని సొసైటీలు, సహకార బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయని, ఆ బకాయిలను ప్రశాంత్ రెడ్డిచే కట్టించాలని ఆయన డిమాండ్ చేశారు. సహకార బ్యాంకుకు సొసైటీలు బకాయిలు ఉండడం ద్వారా ఇప్పుడు ఎరువుల కోసం డబ్బులు కట్టించినా ఆ పాత బకాయిలనే బ్యాంక్ కట్ చేసుకుంటుందని, దీనంతటికీ బాధ్యత ప్రశాంత్ రెడ్డిదేనని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం కావాల్సినంత ఎరువులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని, దాదాపు 13,000 టన్నుల యూరియా నిజామాబాద్లోని గోదాంలో సరఫరాకు సిద్ధంగా ఉందని, సొసైటీలో బకాయిలు ఉన్నందున నిబంధనల ప్రకారం సహకార సంఘాలకు కావాల్సినంత ఎరువులు రావడం లేదని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 9 సొసైటీలపై విచారణ జరుగుతుంటే కేవలం బాల్కొండ నియోజకవర్గంలోని అందులో 8 సొసైటీలు ఉన్నాయని, ఇది చాలా సిగ్గుచేటని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున సొసైటీలలో అక్రమాలు జరిగాయని అనడానికి ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. ఏ సొసైటీ మార్కెట్కు ఎంత బకాయి పడ్డదో ఈ లిస్టులో ఉంటుంది. లిస్టు మీ అందరూ కూడా ఇస్తా. బుస్సాపూర్ సొసైటీ 28,53,000 రూపాయల బకాయి పడ్డది మార్కెట్కు. అలాగే చౌటుపల్లి ఎక్కువ డబ్బులు లేవు, కేవలం 4 లక్షల రూపాయలు మాత్రం వాళ్ళు కట్టాల్సింది ఉంది. అలాగే కమ్మర్పల్లి 15,88,000. మరి పడగల్ వేల్పూర్ మండల్ పడగల సొసైటీ 71 లక్షల రూపాయలు బకాయిలు కట్టాల్సిన పరిస్థితి మార్కెట్ ఉంది. మరి సాబేలు చూసుకున్నట్టయితే 63 లక్షల రూపాయలు బకాయి పడే పరిస్థితి. ఇది కాకుండా సొసైటీ అక్రమాలు జరిగినాయని మొన్ననే ఎంక్వైరీ చేసినటువంటి ఆ బృందము 90 లక్షలకు ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఒక సావెల్ సొసైటీ పరిధిలోనే దాదాపు 1,50,00,000 రూపాయల అవినీతి జరిగిందని మనకు కనిపిస్తుంది ఒక సొసైటీ. మరి అదేవిధంగా షెట్పల్లిలో 19 లక్షలు. ఇక మనందరూ కూడా తెలుసు తాడారాపూర్ ఎప్పటి నుంచో ఏ పరిస్థితి ఉందో 82 లక్షలు 71,000 మార్కెట్ బకాయి పడ్డది. మరి వేంపల్లి 65 లక్షలు, ఏర్గట్ల 34 లక్షలు. ఇవి కేవలం ప్రజలందరూ కూడా గమనించాలా. ఏవైతే ఇప్పుడు ఈ రూపాయలని చెప్పిన ఇవన్నీ కేవలం మార్కెట్కు పడ్డ బకాయిలు మాత్రమే. ఇవి కాకుండా సొసైటీలో రుణాలు తెచ్చి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ఏవైతే రుణాలు ఇచ్చిందో రుణాల ద్వారా అవినీతి సొమ్మింతుందో ఇంకా తేలాల్సింది ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచ్చేసి పసుపు బోర్డు కార్యాలయం ఆవిష్కరించిన రోజు చారిత్రాత్మక రోజని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు, బీజేపీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాటూరి తిరుపతి రెడ్డిలో అన్నారు. పసుపు రైతులు సంబరాలు జరుపుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని, అధిక సంఖ్యలో రైతులు ప్రజలు హాజరై అమిత్ షా సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఆరుమూరు పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు, బీజేపీ కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డిలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కృషితో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకున్న పసుపు బోర్డు కళ నెరవేరిన వేళ అని అన్నారు. నిజామాబాద్ కేంద్రంగా ఆ కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా విచ్చేసి ప్రారంభిస్తున్న చారిత్రాత్మక రోజున పసుపు రైతులు సంబరాలు జరుపుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం రోజు నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే పసుపు రైతుల సమ్మేళనం గొప్పగా జరుపుకోవాలని తెలిపారు. ఆర్మూర్ సబ్ డివిజన్లోని 250 పసుపు పండించే రైతు సంఘాల సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఇప్పటికే అన్ని రైతు సంఘాలకు ఆహ్వానిస్తూ తెలంగాణ పసుపు రైతుల సంఘం ఉత్తరాలు పంపడం జరిగిందని తెలిపారు. పసుపు రైతుల సమ్మేళనం అధికారిక కార్యక్రమం కాబట్టి రైతులందరూ పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోటపాటి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎస్ రుక్మాజీ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్కు ధర్మపురి అరవింద్ గారు ఎంపీ కావడం, వారు ఇచ్చిన వాగ్దానం మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి నిజామాబాద్కు ఈరోజు పసుపు బోర్డు తేవడం జరిగింది. అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మిగతా రాష్ట్రాలు అడిగినప్పటికీ కూడా మరి నిజామాబాద్ జిల్లా రైతుల త్యాగ ఫలితము పసుపు బోర్డు కాబట్టి ఈరోజు 20 రాష్ట్రాలలో పసుపు పండిస్తున్నారు. ఇక్కడి నుంచి మేఘాలయ దాకా మరి రాజస్థాన్ కావచ్చు, కేరళ కావచ్చు, ఎవరికి పసుపు మరి బోర్డుతో పనున్నా కూడా నిజామాబాద్ రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడదంటే మరి నిజంగా కూడా జిల్లా ప్రజలు, జిల్లా రైతుల మరి అదృష్టంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించడం కోసము అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి ఈ నెల 29వ తేదీన నిజామాబాద్కు వస్తున్నారు. మధ్యాహ్నం 12:30 టైంలో మరి బహిరంగ సభ కూడా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును పలు రకాల సబ్సిడీలతో సాగును ప్రోత్సహిస్తుందని, పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని 30 సంవత్సరాల పాటు ఇస్తుందని మండల ఉద్యాన అధికారి జుట్ట రోహిత్ తెలిపారు. ఈ పంటను కోతులు, పందులు ముట్టవని, ఎలాంటి బెడద ఉండదని ఆయన పేర్కొన్నారు. భీమ్గల్ మండలంలోని గోన్గొప్పల గ్రామంలో మండల ఉద్యాన అధికారి జుట్ట రోహిత్ రామ్దాస్ అనే రైతు తోటలో ఆయిల్ ఫామ్ నాటించారు. ఈ సందర్భంగా మండల ఉద్యాన అధికారి జుట్ట రోహిత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును పలు రకాల సబ్సిడీలతో సాగును ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని 30 సంవత్సరాల పాటు ఇస్తుందని, కోతులు ముట్టని, పందులు బెడద, దొంగల బెడదలేని తక్కువ కూలీలో అవసరమయ్యే పంట ఆయిల్ ఫామ్ అని ఆయన తెలిపారు. పలు స్కీమ్ల కింద సబ్సిడీలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు. మొక్కలకు 90% రాయితీ కింద రైతు కేవలం 1 ఎకరానికి 1000 చొప్పున జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ఫ్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని ఆయన తెలిపారు. ఆయిల్ ఫామ్ మధ్యలో అంతర పంటలు అయిన మొక్కజొన్న, జొన్న, పసుపు, కూరగాయలు, సోయా తదితర పంటలు సాగు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఏవో లావణ్య, ఏఈఓ మౌనిక, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హార్టికల్చర్ అధికారి చొరవ తీసుకొని ఈ రైతుకి ప్రోత్సహించి మరి వారికి మంజూరు చేయడం జరిగింది. మనము రెగ్యులర్గా వేసే పంటల కన్నా వాణిజ్య పంటలకి వైపు మారాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీని మీద చాలా ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య గారు, తర్వాత మౌనిక గారు, ఏఈఓ, ఇక్కడ గ్రామ పెద్దలు, తర్వాత నాయకులు, తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యారు. ముఖ్యంగా ఎందుకు పార్టిసిపేట్ అయ్యామంటే ఎక్కువ మందికి దీనికి కొంచెం ఉత్తేజం కలగాలి, ఎక్కువ ప్రచారం జరగాలనే ఒక ఉద్దేశంతో పెట్టడం జరిగింది. వాస్తవంగా 1 ఎకరం రైతు మనకు 1 ఎకరంలో 50 మొక్కలు పెట్టుకుంటే ఒక్కొక్క మొక్కకు దాదాపు 200 రూపాయల వరకు ఉంటే 50 మొక్కలకు 10,000 రూపాయల వరకు ఖర్చు అయితే 1,000 రూపాయలు మాత్రమే రైతు భరించాలా. మిగతా సబ్సిడీ అంతా కూడా 9,000 ప్రభుత్వం ఈరోజు మొక్కల కోసం, మీరు చూసారు మొక్కల సైజ్ ఎంత ఉందో, అందివ్వడం జరుగుతుంది. జిల్లా రైతుల చిరకాల కోరిక పసుపు బోర్డును పట్టు వదిలిని విక్రమార్కుడిలా ఎంపీ ధర్మపురి అరవింద్ సాధించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ రాసిస్తే ప్రతిపక్షాలు అవహేళన చేశాయన్నారు. కానీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు సాధించడమే కాకుండా ఈ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేసిన ఘనత మన ఎంపీకి దక్కుతుందన్నారు. పసుపు బోర్డు కేంద్రం ప్రకటించడం, ఈ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేయడం ఓర్వలేని ప్రతిపక్షాలు విషం చిమ్ముతూనే ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ఇందూర్ పసుపు రైతుల దశాబ్దాల చిరకాల కోరిక పసుపు బోర్డును పట్టు వదలని విక్రమార్కుడిలా ఎంపీ ధర్మపురి అరవింద్ సాధించడం జరిగిందన్నారు. ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొస్తానని బ్యాండ్ రాసిస్తే ప్రతిపక్షాలు అవహేళన చేశాయని, కానీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు సాధించడమే కాకుండా ఈ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేసిన ఘనత మన ఎంపీకి దక్కుతుందన్నారు. పసుపు బోర్డు కేంద్రం ప్రకటించడం, ఈ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేయడం ఓర్వలేని ప్రతిపక్షాలు విషం చిమ్ముతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందూర్ కేంద్రంగా ఏర్పాటు చేసే పసుపు బోర్డు కార్యాలయం కారణంగా ఇందూర్ వ్యవసాయ రంగానికి కేంద్ర బిందువుగా మారుతుందని అన్నారు. పసుపు బోర్డు ప్రకటించక కార్యాలయం లేదని ప్రతిపక్షాలు అవహేళన చేశాయని, ప్రతిపక్షాల కళ్ళు చెదిరిపోయేలా కేంద్ర హోంశాఖ మంత్రి పసుపు బోర్డు ఇందూర్కి రావడంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా చేతుల మీదుగా ఈ నెల 29వ తేదీ ఆదివారం రోజు ఇందూర్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు మహాసమ్మేళన కార్యక్రమం, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాబట్టి ఇందూర్ జిల్లా ప్రజలందరూ, ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, ప్రధాన కార్యదర్శి పొతన్కర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాళుక్యుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి చేతుల మీదుగా ఇందూర్ నగరంలో వినాయక్ నగర్ ప్రాంగణంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం కాబోతా ఉంది. తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్ లో
రైతు సమ్మేళనం, రైతు మహాసభ అందరూ కూడా రైతు బాగుండాలి అని కోరుకునే వాళ్ళం. ఎందుకంటే రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. కనుక ఆ రైతు సమ్మేళనానికి ప్రతి ఒక్కరు కూడా ఆ సభకు మద్దతిస్తూ మరియు అరవింద్ ధర్మపురి గారు సాధించిన పసుపు బోర్డుకు కృతజ్ఞతలు, అదేవిధంగా మోడీ గారి, అమిత్ షా గారికి కూడా నిజామాబాద్ హిందూ జిల్లా తరఫు నుండి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఆ భారీ బహిరంగ సభ ఇది ఒక చారిత్రాత్మక ఘటం. ఇందూరు జిల్లాలో, ఇందూరు నగరంలో, ఇందూరు నగరంలో పసుపు బోర్డు కార్యాలయం అంటే దేశం నలుమూలల నుండి ఆ కార్యాలయానికి రావడము ఒక కేంద్ర బిందువు అవుతుంది ఇందూరు భవిష్యత్తులో. బులెటిన్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఆర్మూర్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపట్టిన జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్రలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని పూజలు చేసి జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్యే భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇస్కాన్ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఇస్కాన్ పెద్దలు మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర పెరికిట్ నుండి మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుందని, బాలాజీ ఫంక్షన్ హాల్లో పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కేంద్ర పెద్దలు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, సీనియర్ నాయకులు లోక భూపత్ రెడ్డి, పెద్దల గంగారెడ్డి, నివేదన్, గుజరాతీ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఒకటేమో తల్లి వంశము, ఇంకోటేమో తండ్రి వంశం. రాష్ట్రంలోని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు.
బాన్సువాడ మండల కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలోని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని రఘురాం డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది మేము భావిస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు విద్యారంగం పైన ప్రత్యేక దృష్టి సాధించాలంటే విద్యాశాఖ మంత్రి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఇవాళ దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఏందనేది ఇవాళ విద్యాశాఖ మంత్రి ఉంటే ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించి విద్యారంగాన్ని రక్షణ చేయడంలో ముందుండి పనిచేస్తారనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉండడం వల్ల ఇవాళ అనేక మంది విద్యార్థులు ఇవాళ పై చదువులకు వెళ్ళాలంటే సర్టిఫికెట్ల గురించి ఇవాళ ప్రైవేట్ డిగ్రీ జూనియర్ కాలేజీలో ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క ఫీజులు పే చేయాల్సినటువంటి అవసరం ఇవాళ దృష్టికి ఇవాళ ఉన్నటువంటి. కానీ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇవాళ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఉత్తమ ఫలితాల సాధన కోసం ఇప్పటి నుండే మెరుగైన విద్యా బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా పర్యవేక్షణ జరపాలని ఆయన అన్నారు. 10వ తరగతి పూర్తి చేసుకుని పై చదువులలో చేరని వారిని గుర్తిస్తూ ఒక్కో విద్యార్థి వారిగా పూర్తి వివరాలు సేకరించి వారు కాలేజీలలో ప్రవేశాలు పొందేలా చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. 10వ తరగతి ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ బడులు, కాలేజీలు, గురుకులాల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుండే మెరుగైన బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ విద్యాశాఖ పనితీరుపై అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, కేజీపీవీల నిర్వహణ తీరుతెన్నులు, గత సంవత్సరం సాధించిన ఫలితాల గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సమీపించిన సమయంలో హడావుడి పడకుండా ఇప్పటి నుండే ప్రణాళికబద్ధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని సూచించారు. మండల విద్యాశాఖ అధికారులతో, కాంప్లెక్స్ హెచ్ఎంలతో క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ ప్రభుత్వ బడులలో కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన జరిగేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ను ఆదేశించారు. గణితం, ఆంగ్లం, సామాన్య శాస్త్రం వంటి సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తిస్తూ అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. 10వ తరగతి పూర్తి చేసుకుని పై చదువులలో చేరని వారిని గుర్తిస్తూ ఒక్కో విద్యార్థి వారిగా పూర్తి వివరాలు సేకరించాలని, వారిని సంప్రదించి కాలేజీలలో ప్రవేశాలు పొందేలా చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. ఆర్థిక పరిస్థితి, ఇతరత్ర కారణాల వల్ల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా చూడాలని అన్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పూర్తి స్థాయిలో పంపిణీ జరిగాయని తెలిపారు. నోట్బుక్స్ కూడా 80% వరకు పంపిణీ అయ్యాయని, మిగతా వాటిని కూడా జిల్లాకు కేటాయించబడిన వెంటనే విద్యార్థులకు ఆయా పాఠశాలల వారీగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక జత ఏకరూప దుస్తులు ఇప్పటికే విద్యార్థులకు అందించామని, 2వ జత యూనిఫామ్లను మహిళా స్వయం సహాయక సంఘాలు త్వరగా కుట్టించి ఇచ్చేలా కృషి చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయించాలని, అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ మెన్యూ ప్రకారం విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు జరిగేలా చొరవ చూపాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఐఈఓ రవికుమార్, డిఈఓ అశోక్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు శ్రవంతి, రజని, నాగోరావు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల ప్రాంతీయ సమన్వయకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలో గల పాటి హనుమాన్ ఆలయంలో ఆషాఢమాసం శనివారం సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి స్వామివారికి ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. అనంతరం భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండల కేంద్రంలో గల పాటి హనుమాన్ ఆలయంలో ఆషాఢమాసం శనివారం సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు,
అభిషేకం జరిపి స్వామివారికి ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. అనంతరం భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం అంతా మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు మాట్లాడుతూ పాటి హనుమాన్ ఆలయం ఎంతో మహిమాన్వితుడని, కోరిన కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి అని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి ప్రతి శనివారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆలయానికి కమర్పల్లి మండలానికి చెందిన వారే కాకుండా నిర్మల్, భీమ్గల్, కొరుట్ల, మెట్పల్లి, వేములవాడ మండలాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 3 మండలాల ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉండే బ్రిడ్జి పనులు నిలిచిపోవడంతో అధికారుల దృష్టికి తీసుకొచ్చినా స్పందించడం లేదని రైతులు చెబుతున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ శివారు నుండి బోధన్ వైపుకు వెళ్లే బ్రిడ్జి నిర్మాణ పనులను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 301.50 లక్షల వ్యయంతో 2023వ సంవత్సరంలో చేపట్టారు. కాగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు గడుస్తున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాలేదని ప్రజలు వాపోయారు. పనులను మధ్యలోనే నిలిపివేశారని రైతులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను అర్ధాంతరంగా మధ్యలోనే నిలిపివేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాయకూరు గ్రామం నుండి బ్రిడ్జి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయని, ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఈ విషయంపై బోధన్ సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా సబ్ కలెక్టర్ స్పందించలేదని గ్రామస్తులు, రైతులు వాపోతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే పొతంగల్ మండలం, కోటగిరి మండలం, రుద్రూర్ మండలంలోని గ్రామస్తులకు, రైతులకు బోధన్ వెళ్లడానికి కేవలం 5 కిలోమీటర్లు ఉంటుందని, ఈ మార్గంలో సులువుగా వెళ్లవచ్చున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు వెంటనే స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. కంప్లీట్ కావాల్సి ఉన్నది కానీ కాంట్రాక్టరు ఏ కారణం చేతనో కాంట్రాక్టరు ఈ వర్క్ను వదిలేసి అతను పూర్తిగా ఇక్కడి నుంచి పనులు ఎత్తివేయడం జరిగింది. అది ప్రభుత్వ నిర్లక్ష్యమా మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా మాకు అర్థం కావడం లేదు. ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదు. సబ్ కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. అతను ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు అతని మా పట్ల. ఈ మొత్తము 90% వరకు కంప్లీట్ అయింది. ఒక 10% చేసేస్తే మా రాయకూరు గ్రామానికి కానీ, కోటగిరి మండల్కు కానీ, పోతంగల్ మండలంకు కానీ, బీర్పూర్ మండల్ వాళ్ళు కూడా బోధన వెళ్ళాలంటే ఈ రోడ్డు గుండానే వెళ్తున్నారు. రాయకూరు నుంచి కనీసం 5 కిలోమీటర్లకే చేరుకుంటాము. వేరే చుట్టుపక్కల నుంచి రుద్రూరు నుంచి కానీ, పెంటగూర్దు నుంచి కానీ పోతే 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మాకు 5 కిలోమీటర్లని బోధన చేరుకుంటాము. ఈ సమస్యను ప్రభుత్వము స్పందించి ఈ వర్క్ని పూర్తిగా చేయాలని కోరుకుంటున్నాము. ప్రజలు ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులను ఉపయోగించవద్దని భీమ్గల్ మున్సిపల్ అధికారులు సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని వారు కోరారు. వీధి కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు ఆర్మూర్ పట్టణంలోని 25, 36వ వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని మరియు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని కాలనీ వాసులకు మున్సిపల్ సిబ్బంది వివరించారు. వీధి కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌలి, వార్డు ఆఫీసర్లు జయలక్ష్మి, సింధూజ, శానిటరీ జవాన్లు నర్సయ్య, గోపి మరియు మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ నగరంలో శంకర్ భవన్ హైస్కూల్లో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర నాయకులు నిఖిల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా క్షేత్రస్థాయిలో విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి సర్వేలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు తెలుసుకోవడానికి సమస్యలను వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా క్లాస్ రూమ్స్ నిర్మించాలని, నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26న సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పును అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, జూలై 4న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వెజిటబుల్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎం శివకుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని ఎన్ఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. మోడీ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కేరళకు చెందిన సిపిఐ రాజ్య సభ్యుడు సంతోష్ కుమార్ భేటీ అయ్యారు. శనివారం ఉదయం బంజారా హిల్స్లోని తన నివాసానికి వచ్చిన సంతోష్తో ఎమ్మెల్సీ కవిత పలు అంశాలపై చర్చించారు. సిపిఐకి చెందిన సాంస్కృతిక యువ కళావాహిని వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతితో కలిసి సాహిత్య, సాంస్కృతిక అంశాల్లో పనిచేస్తుందని సంతోష్ తెలిపారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన ఎంపల్లి గంగామణి హృద్రోగ సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్ హాస్పిటల్లో చేరారు. చికిత్స కోసం ఎల్ఓసి అవసరం అవడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ₹1,50,000 ఎల్ఓసి మంజూరు చేయించి శనివారం రోజు హైదరాబాద్లోని నివాసంలో బాధితుని కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. పేదవారమైన తమకు చికిత్స కోసం ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామ ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹5 లక్షల నిధులను మంజూరు చేసింది. దీంతో స్థానిక ముస్లిం మైనారిటీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ముస్లిం శ్మశాన వాటిక ప్రహారీ గోడకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి, తిరుమలలో ఆది సోమవారంలో నిర్వహించే హతీరాం బావాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న బంజారా పీఠాధిపతులు, పూజారుల వాహన శ్రేణిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం జెండా ఊపి ప్రారంభించారు. బంజారాల ఆధ్యాత్మిక గురువు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు హతీరాం బావాజీ జయంతి సందర్భంగా భోగ్ బండార్ నిర్వహించేందుకు తెలంగాణ నుండి పలువురు పీఠాధిపతులు వెళ్లడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ సందర్భంగా బంజారా పీఠాధిపతులు, మహిళలు తమ సాంప్రదాయ వస్త్రాలతో ఎమ్మెల్సీ కవితను సత్కరించారు. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గ్రూప్ సమావేశాలు మరియు కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగిందని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. జూలై 9న జరిగే సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక అస్తిత్వానికి అత్యంత ప్రమాదకరమని, కార్మిక చట్టాల పరిరక్షణకై జూలై 9న 10 కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వాతంత్ర ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుందని జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరంలోని పీవీఆర్ సినిమాస్లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పూలే సినిమాను తిలకించారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆధ్వర్యంలో పూలే సినిమా ప్రదర్శింపబడుతుంది. ఇంకా ఈ సినిమాను మహేష్ గౌడ్తో పాటు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వెంకటస్వామి, మహిళా అధ్యక్షురాలు సునీతారావు తదితరులు తిలకించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేశామని సిపి సాయి చైతన్య వెల్లడి.
పెంచుతున్న ఇస్కాన్ సేవలు అభినందనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెల్లడి. పట్టణంలో జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.